హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, రోజులాగే ఈరోజు కూడా నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అనేది తీసుకొచ్చాను. నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఈ కెమెరా అనేది మనకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది. అదేంటి అంటే మనం ఒక పీసీకి కనెక్ట్ చేసి ఒక వెబ్ క్యామ్ లాగా యూజ్ చేయొచ్చు, ఇంకా అలాగే ఒక సీక్రెట్ కెమెరా లాగా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా లేకుంటే మనం బయట ఎక్కడైనా సరే వెళ్ళినప్పుడు ఒక ఫుల్ హెచ్డీలో వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడానికి, ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడానికి కూడా ఈ మినీ కెమెరా అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో అటువంటి గ్యాడ్జెట్ అనేది నేను మీకోసం తీసుకొచ్చాను. అందుకోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఒక 2000 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ముందుగా మనం బాక్స్ మీద కనుక చూసుకున్నట్లయితే మనకు బాక్స్ మీద స్పోర్ట్స్ హెచ్డీ డివి SQ11 మినీ డివి కెమెరా, ఇక్కడ మనం ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో వీడియోస్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే బాక్స్ సైడ్లో కనుక చూసుకున్నట్లయితే ఈ కెమెరాని యూజ్ చేసి మనం వీడియోస్ క్యాప్చర్ చేయొచ్చు. పీసీ కెమెరా అంటే ఒక వెబ్ కెమెరాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు, ఇంకా అలాగే వాయిస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా నాకు నచ్చిన ఫీచర్ మోషన్ డిటెక్టింగ్. ఇందులో మనకు ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడీస్ అనేవి ఉంటాయి, అంటే మనం నైట్ విజన్లో కూడా వీడియోస్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అలాగే మనం బాక్స్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్ పైన మనకి ఇక్కడ వీడియో ఫార్మాట్, వీడియో రెజల్యూషన్ మనం 720p నుంచి 1080p అంటే ఫుల్ హెచ్డీ వరకు వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇక్కడ మనం ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి ఇమేజ్ వచ్చేసి మనకు 4:3. ఇంకా అలాగే ఇది మనకు విండోస్కి కానివ్వండి, మ్యాక్ కానివ్వండి, లైనెక్స్ కానివ్వండి, దేనికైనా సపోర్ట్ చేస్తుంది ఒక వెబ్ క్యామ్ లాగా. ఇంకా అలాగే ఇందులో మనకు బ్యాటరీ వచ్చేసి 200 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంటుంది. ఇందులో మనకు SD కార్డ్ అయితే రాదు, మనమే ఎక్స్ట్రాగా SD కార్డ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మనకు స్పెసిఫికేషన్స్ పరంగా సూపర్బ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే లింక్ వచ్చేసి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి తెప్పించుకోవచ్చు. ముందుగా అయితే మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి ఇందులో మనకు కంటెంట్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే బాక్స్లో మనకు ఫ్రంట్ సైడ్ కెమెరా అనేది కనిపిస్తుంది. సో దీని తర్వాత మనం బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇందులో మొట్టమొదటిగా ఒక యూజర్ మాన్యువల్ కనిపిస్తుంది. టోటల్గా ఈ కెమెరా ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంటుంది. సో దీని తర్వాత ఇందులో మనకు మెయిన్గా ఒక USB కేబుల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకు టీవీ అవుట్పుట్ OTG ఏదైతే ఉంటుందో ఆ కేబుల్ కూడా రావడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకు కెమెరాని ఛార్జ్ చేయడానికి కూడా ఒక కేబుల్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ కేబుల్ని యూజ్ చేసి మనం వెబ్ క్యామ్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు మన పీసీకి, ల్యాప్టాప్కి. ఇంకా అంతేకాకుండా మనం టీవీస్కి కూడా ఈ సీక్రెట్ కెమెరాని సెట్ చేయొచ్చు అనమాట ఇదే కేబుల్ని యూజ్ చేసి. సో దీని తర్వాత ఇందులో మనకు 2 చిన్న చిన్న స్టాండ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో మన అవసరంని బట్టి ఈ స్టాండ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా మనం కెమెరా విషయానికి వచ్చినట్లయితే కెమెరా మాత్రం చాలా ప్రీమియం లుక్లో ఉంటుంది. ఇక్కడ మీరే చూడొచ్చు, చాలా అంటే చాలా చిన్నగా. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మనం సూపర్బ్ అని చెప్పొచ్చు. ముందుగా అయితే మనం ఈ కెమెరా యొక్క బిల్డ్ క్వాలిటీ, ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకు టోటల్గా ఇది ప్లాస్టిక్తో రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఇందులో ఫ్రంట్ సైడ్ కెమెరా, దీని చుట్టూ మనకు ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడీస్ అనేవి ఉంటాయి. సో ఇవి మనకు మోషన్ డిటెక్షన్లో చాలా అంటే చాలా వర్క్ అవుతాయి. ఇంకా అంతేకాకుండా మనకు టాప్లో 2 బటన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒకటి పవర్ ఆఫ్ ఆన్ బటన్. సో దీన్ని ప్రెస్ చేస్తేనే మనకు ఈ కెమెరా అనేది ఆన్ కావడం జరుగుతుంది. ఒక బ్లూ కలర్ లైట్ అనేది ఇక్కడ వెలగడం జరుగుతుంది. ఇంకా అలాగే మనం లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఒక SD కార్డ్, ఇంకా అలాగే ఒక USB పోర్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా మనకు కెమెరా అయితే టోటల్గా ప్రీమియం లుక్లో రావడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఇందులో ఒక SD కార్డ్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. సో ఇందుకోసం చాలా సింపుల్. SD కార్డ్ ఏదైతే ఉంటుందో సో దీన్ని మనం లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ హోల్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పవర్ ఆఫ్ బటన్ ఏదైతే ఉంటుందో సో దీన్ని కనుక లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక బ్లూ కలర్ లైట్ అనేది వెలగడం జరుగుతుంది. ఇక్కడ మీరే చూడొచ్చు. సో ఇది మనకు రెడీ అయిందని అర్థం. సో దీని తర్వాత మీరు కనుక ఈ 3 బటన్ని కనుక 2 టైమ్స్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక రెడ్ కలర్ లైట్ అనేది వెలగడం జరుగుతుంది. ఇక్కడ మీరే చూడొచ్చు, అంటే ఇది మనకు ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. సో ఇప్పుడు నేనైతే జస్ట్ ఈ పవర్ ఆఫ్ బటన్ ఏదైతే ఉంటుందో సో దీని మీద ప్రెస్ చేస్తే మనకు ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతాయి. సో దీని తర్వాత మీరు మళ్ళీ వీడియో మోడ్లోకి రావాలంటే చాలా సింపుల్. ఈ 3 బటన్ కనుక ఒకసారి ప్రెస్ చేస్తే మనకు బ్లూ కలర్ లైట్ అనేది వెలగడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వీడియో మోడ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో దీని తర్వాత మీరు పవర్ బటన్ కనుక ఒకసారి ప్రెస్ చేస్తే ఇప్పుడు మనకు వీడియో రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే నేను ఇదే చిన్న కెమెరాని యూజ్ చేసి కొన్ని వీడియోస్ కూడా క్యాప్చర్ చేశాను. ఇక్కడ మీరే చూడొచ్చు, కెమెరా క్వాలిటీ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాకుండా కొన్ని ఫొటోస్ కూడా క్యాప్చర్ చేశాను. సో క్వాలిటీ పరంగా సూపర్బ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇంత చిన్న కెమెరాలో మనకు క్వాలిటీ పరంగా బెస్టే అని నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీని తర్వాత నేనేం చేశానంటే ఇది మనకు వెబ్ క్యామ్ లాగా ఎలా యూజ్ అవుతుంది అనే దానికోసం నేను టెస్ట్ చేయడం అయితే జరిగింది.
సో దీనికోసం చాలా సింపుల్, వీళ్ళు మనకిచ్చిన యూఎస్బి పోర్ట్ అంటే కేబుల్ ఏదైతే ఉంటుందో సో దీన్ని ఇన్సర్ట్ చేశాను. సో దీని తర్వాత నా ల్యాప్టాప్కి ఆ పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ యూఎస్బి కేబుల్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత నేను ల్యాప్టాప్ నుంచి నా పీసీలో అంటే నా మానిటర్లో కెమెరాని సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే చాలా సింపుల్గా నాకు ఈ కెమెరా అనేది ఓపెన్ కావడం జరిగింది. సో ఇక్కడ మీరే చూడొచ్చు, ఈ కెమెరాని యూజ్ చేసే నేను మీకు ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఈ చిన్న కెమెరాతోనే నేను ఇక్కడ టోటల్గా నా ఫేస్ అనేది మీకు మానిటర్లో కనిపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఈ కెమెరా ఒక వెబ్ క్యామ్ లాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మీరు ఒక సీక్రెట్ కెమెరాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, మీ టీవీకి కనెక్ట్ చేసి అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే నా ఒపీనియన్ ప్రకారం ఈ కెమెరా మాత్రం సూపర్బ్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.